158. పెద్ద పాఠ పుస్తకం నుండి 190. పెద్ద పాఠ పుస్తకంలో 190, చిన్న పాఠ పుస్తకంలో 158. పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. లాస్ట్ సమయంలో లాస్ట్ వచ్చిన పాడేటప్పుడు మాత్రం లేచి నిలబడి పాడదాం. మొదటి పల్లవి, మొదటి వచనం, లాస్ట్ వచనం పాడుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆరాధనములలో నా ప్రభుని తలపితిని, ఆరాధనములలో నా ప్రభుని తలపితిని. దేవాని దయతోడనే నాదా ఆశీర్వాదము పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశీర్వాదము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుతా, నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుతా, నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నీ పాడేదం దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నీ పాడేదం దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. మరి ఈ రోజున ఒక నూతన వర్తమానం ధ్యానం చేసుకుందాం. ముందుగా మన పరిశుద్ధ గ్రంథాలపై చూపిస్తూ బయలుపల్లె పాడుతుంది. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి నెల, నూతన సంవత్సరంలో మొదటి నెల మొదటి ఆదివారంన మరి ఇందాక అన్నగారు చెప్తూ వచ్చారు, సుందరరావు అన్నగారు మనతో మాట్లాడుతూ దేవుని వాక్యం బోధిస్తూ ఆరాధన వర్తమానంలో
మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారమున ప్రభు సన్నిధిలో మనం కూడుకొని ఉన్నాం. ప్రభు నిజంగా మనకి ఇది ఎంతో ధన్యత. ఈ రోజున ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి మన ఎదుట ఉంచబడిన దేవుని యొక్క బలలో, ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో చేరడానికి ముందుగా మరి మనం కొన్ని అనుభవాల్ని నేర్చుకొని ధ్యానం చేసుకొని మరి సరిచేయబడి మరి ఆ బలలో మనం చేయవేసేవారిగా మనం ఉందాం. కనుక ఈ 2026 సంవత్సరంలో మనం ఇప్పటి వరకు ఎలా నడిచాము, ఎలా పరిగెత్తాము, ఎలా ఉన్నాము అది మనకే తెలుసు. కానీ 2026లో మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది ప్రభువారు ఇక్కడ సెలవిస్తున్నారు. కనుక కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు ఒక మాట మనం చదువుకునే వారిగా మనం ఉందాం. మొట్టమొదటిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇందాక ప్రభువారు మనతో మాట్లాడిన మాటే మరొకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనకు ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసను కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. దేవుని సాంఘిక చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలు ఇక్కడ చూడండి, 11:28లో ప్రభు మాట్లాడుతున్న మాట మనం గమనించినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడుతున్నాం మనం, భారాన్ని లేనిపోని భారాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం, హ్యాపీగా ఉన్న లైఫ్ని కష్టాలు పాలు చేసుకుంటున్నాం, ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే కాదు చాలామంది ఈ లోకంలో ఎలాగుంది అంటే ఈ లోక పరిస్థితులు చాలా బాధకరంగా ఉన్నాయి. ఎలాగున్నాయి అంటే చూడండి, మనకి స్తోమత లేదు, మనకు సైకిల్ ఉంటే చాలు, కానీ అవతల వ్యక్తి మన ఫ్రెండ్ ఏదో బుల్లెటో లేకుంటే ఎంఎస్ బండి ఏదైనా స్పెషల్ బండి ఏదైనా తీసుకుంటానుకో, ఈ పక్కనున్న కుర్రోడు ఏమనుకుంటాడో, నాకు కూడా అలాంటి బండే కావాలని వాళ్ళ నాన్న ఇబ్బంది పెడతాడు. పాపం వాళ్ళ నాన్నగారు లేకపోయినా ఏదో అప్పు చేసి ఫైనాన్స్లో ఆ బండి తీసిస్తాడు. బండి తీసేళ్ళకి ఎలా ఉంటుంది, అదేమో అసలు మనకి వాస్తవంగా ఏంటంటే మనం కొనే స్తోమత కాదు, ఫైనాన్స్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ డబ్బులు కట్టలేకపోతే ఏం చేస్తాడు అతను? అది ఎలాంటి భారం? కావాలని మనం భారం వేసుకోవటమే. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని, సంతోషంగా ఆనందంగా గడిచే జీవితాన్ని ఎదట వాళ్ళని చూసి మనం భారం పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అంటే పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇక్కడ ప్రభువారు అంటున్నారు కదా, 28వ వచనంలో ఒక మాట అంటున్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులు. ఎందుకు ప్రయాసపడుతుంది? ఉన్నదాంతో తృప్తి పడవచ్చు కదా, ఉన్నదాంతో తృప్తి పడవచ్చు కదా. ఈ 2026లో చాలామంది ప్రయాసపడుతున్నారు, భారపడుతున్నారు. భారం చాలా చాలా ఎక్కువైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు అన్నారు కదా, ప్రతి భారమును నువ్వు తీసివేసుకోవాలి. తీసివేసుకొని ముందుకు సాగు, ముందుకు పరిగెత్తు, దేవునికి సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా దొరికిన కాడల్లా అప్పులు చేసి మనం ఇబ్బందులు పడి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మనం దాక్కొని మళ్ళీ ఆ డబ్బులు కట్టలేక ఆ వడ్డీలు చక్కెర వడ్డీలు అయిపోయి చాలా భారం మన నెత్తి మీద పడిపోయి ఏం చేయాలో తెలియక నాన్న ఇబ్బంది. మొన్న కుర్రోడు ఇలాగే చేశాడు, బండి కొన్నాడు, బండి కొనలేదని వాళ్ళ డాడీ ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు, బండి కొనలేదని. ఇప్పుడు వద్దురా తర్వాత కొందాం, మన దగ్గర డబ్బులు లేవు అంటే ఆ కుర్రోడు ఒప్పుకోలేదు, నాకు బండి కావాల్సిందని పట్టుబట్టి చనిపోయాడు.
మొన్న సోషల్ మీడియాలో కూడా అన్ని చోట్ల కూడా ఈ పోస్ట్ వచ్చింది. ప్రియమైన దేని పెట్టారా, చాలా ప్రతి భారం మన నెత్తి మీద వేసేసుకున్నాం. మన స్తోమతకు మించి ఎటటవాడు చూసి, అంటే ఏదో అంటారు చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఏళ్ళ చూసి మనం కూడా అలాగే ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలి అని ముందుకు పరిగెత్తి భారం మీద వేసుకుంటున్నాం. తర్వాత ఎన్నో నష్టాలు పోతున్నాం. ప్రియమైన దేని పెట్టారా, చాలామంది ఏం చేస్తున్నారంటే మరి ఈ డ్వాక్రాలో డబ్బు వచ్చిన తర్వాత చాలామంది అవసరం ఉండదు, అవసరం లేకపోయినా 2-3 లక్షలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కువ శాతం అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా మంచి కొన్ని నీళ్ళని పడగొడుతున్నారు, పడగొట్టి మళ్ళీ కడుతున్నారు. అర్థమైందా మీకు? అంటే మళ్ళీ తర్వాత ఈ 2 లక్షలకు ఎంత కట్టాలి? మళ్ళీ నెలలు కట్టాలిగా, అది భారమేగా. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను 3 సంవత్సరాల క్రితం నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రభా ఉన్నదాంతో తృప్తి పడతాం, నాకు డ్వాక్రా వద్దని డ్వాక్రా మానేసాను. డ్వాక్రా నుండి మేమే ప్రెసిడెంట్, నేనే పెట్టా. డ్వాక్రాకే అసలు మేలుకున్నది నేనే పెట్టుకున్నా నా గ్రూప్కి. ఆ గ్రూప్కి మేమే తప్పుకున్నాం వద్దని. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకు అంటే లేనిపోని అవన్నీ ఖర్చులు మన నెత్తి మీద పెట్టుకొని తర్వాత మనం ఎంతో కష్టపడాలి. కట్టేటప్పుడు చాలా బాధపడాలి. అది ఫస్ట్ సంతోషంగా ఉంటుంది తీసుకునేటప్పుడు, తర్వాత 1 నెల 2 నెలలు బాగానే కడతావు, డబ్బులు ఉన్నాయి కనుక. తర్వాత అది భారం అయిపోతుంది. అందుకని ఇక్కడ ప్రభువారు అంటున్నారు, ఈ 2026 సంవత్సరంలో ఆ భారం పెట్టుకోమాక, లేనిపోయిటికి ముందుకెళ్ళక ఆ భారాన్ని తీసివేసుకొని పరిగెత్తు, నీకు ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉంది. అందుకని ఇక్కడ చూడండి, కీర్తన 55:22 చూడండి. కీర్తన 55:2. చాలు, ఇక్కడ చూడండి, చాలు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతుడు ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారం ఎవరి మీద మోపాలట? యెహోవా మీద మోపు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ మీద నా భారం వేస్తున్నావు, నువ్వే నాకు చూసుకో. దేవుడు ఎందుకు చూడండి, ఆయన అన్నాడు కదా, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అయినా వాటికి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నావు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీరు ఎందుకు భయపడుతున్నారు? నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మొదట మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తానే అన్నాడు. ఆయన మాట మనం పక్కన పెట్టేస్తున్నాం. అందుకని ఇక్కడ ప్రభువారు అన్న మాటను మనం ఈ రోజున మనం తీసుకోవాలి. ఏంటంటే నీ భారము యెహోవా మీద మోపము. నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు నీకు సహాయం చేయబోతే అప్పుడు లేనిపోని విషయాలు నువ్వు అభివృద్ధి చెందేది, నీ కుటుంబాన్ని అభివృద్ధి అయ్యేది, దేవుళ్ళో నువ్వు ఆత్మీయంగా ఎదిగేది, అన్నిటి కోసం నువ్వు ప్రయాసపడు. అందుకని అన్నారు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదలడు. అప్పుడు ఒక కొండ కదిలిద్దండి, అలా స్థిరంగా ఉంటుంది. అలాగే నిన్ను నీతిమంతుడు జాబితాలో ఉంచి నిన్ను దేవుడు ఏం చేస్తాడో స్థిరంగా ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటాన్ని. అందుకని ప్రతి భారమును తీసివేసి మనం ఎలా పరిగెత్తాలి? దేవుని దగ్గర పరిగెత్తాలి. ప్రతి భారాన్ని తీసివేసుకోవాలి. మనం ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఎన్నో భారాలు మనం పెట్టుకున్నామేమో, అవన్నీ తీసేసుకుందాం. ఇక నుండి ప్రభువా ఉన్నదాంతో తృప్తి పడతా, నీ కొరకు పరిగెత్తుతా, నువ్వే నాకు సహాయం చేయని ప్రభు వైపు చూసి పరిగెత్తు. ప్రభు నీకు అన్ని విషయాల్లో నీకు విజయాన్ని ఇస్తాడు. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. చూడండి, ఇదే హెబ్రీ రాసిన పత్రిక 2వ వచనంలో మనం చదువుకున్న మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దానిపైన మళ్ళీ చదవండి. చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఏం చేయాలి? మనం పరిగెత్తాలి. పాపాన్ని విడవకుండా నువ్వు పరిగెత్తితే కుదరదు. ఒక కొయ్య చేత వారు ఉన్నారట. వాళ్ళు ఏంటంటే కోతులను చాలా ఇష్టంగా తింటారు.
చాలా ఇష్టం అనమాట. కోతులు ఒక ఒక తెల్ల కోతులు అంటే వాడికి చాలా ఇష్టం. ఆ మాంసం అంటే వాళ్ళకి చాలా ప్రీతి. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పుచ్చకాయలు తీసుకొచ్చి ఆ పుచ్చకాయలకి ఏం చేస్తారంటే చిన్న కంత పెట్టి ఆ కంతకి బెజ్జం చెయ్యి పట్టేంత కోతులు చేయి దూరి అంత బెజ్జం పెడతారు. పెట్టేసి ఆ కోతులు తిరిగే ప్లేస్లో పెడతారు. పెడితే ఈ కోతులకి పుచ్చకాయలు అంటే బాగా ఇష్టం. ఇవేం చేస్తాయి అంటే గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పుచ్చకాయ యొక్క సందు ఉంటుంది కదా, ఆ సందులో చేయబెట్టి ఆ పుచ్చకాయ గుజ్జునంతా అట్టు పట్టుకుంటాయి. పట్టుకొని లాగుతుంటే రాదు, అది లాక్ అయిపోతే చెయ్యి వదలదు. అర్థమైందండి? చెయ్యి వదలకుండా లాగుతూ ఉంటుంది, గించుకుంటూ ఉంటుంది, రాదు. ఈ చెయ్యి వదలనేది సంగతి దానికి తెలియదు. అది అట్ట పట్టుకొని ఉంటుంది, అంటే ఆ ఫుడ్ ఉంది కదా దాంట్లో చేతిలో అని. అప్పుడు వచ్చేసి ఏం చేస్తారు ఆ కోయేవాళ్ళు, ఆ జాతోళ్ళు దాన్ని పట్టుకొని చక్కగా కైమా చేస్తారు. ప్రేమ దేని బిడ్డారా, అలాగే పాపాన్ని కూడా విడిచిపెట్టకపోతే మనం సాతానికి దొరికిపోతాం. ఆ కోతి దొరికినట్లుగా మనం కూడా దొరుకుతాం. ఆ చెయ్యి మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టకపోతే సాతానికి దొరికితే మనము నిజంగా సాతాను ఆ బంధకాలంలో మనం బంధించి ఆ యొక్క అగ్నిగుండానికి ఆహుతి చేసేవాడిగా ఉంటాడు. ప్రియమంది ఏం బిడ్డారా, అందుకని ఇక్కడ ప్రభువు పాపమును విడిచిపెట్టి పరిగెత్తి 2025 సంవత్సరం. పాపం అంటే ఏంటి? మనం పోయిన సంవత్సరం మొన్న కూడా చదువుకుంటూ పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే. నేను పాపం చేయలేదు అనుకోమాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మాట ఎన్నిసార్లు తప్పుకుంటామో జ్ఞాపకం చేసుకోండి. మనం అందరం కూడా పాపం చేసి దేవుడు ఆజ్ఞ అతిక్రమించిన వారమే. ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి ప్రతిసారి కూడా మనం. అందుకనే పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించిన ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపాన్ని విడిచిపెడదాం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి పరిగెత్తుదాం. ఈ 2026 సంవత్సరంలో పరిగెత్తుదాం. ప్రభువా నీ కొరకు నేను పరిగెత్తుతున్నా అని పరిగెత్తు. చూడండి సామెతల గ్రంథం, ఈ మాట గురించి 2 అనుభవాలు చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతలు 28:13 వచ్చిన చదువు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. పాపాలను ఎప్పుడైతే దాచి పెడతామో అప్పుడు మనకు వర్ధిల్లే జీవితం మనలో ఉండదు. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో వాటిని ఒప్పుకుంటామో అప్పుడు మనము కనికరం పొందుతాము. ఈ 2026 సంవత్సరంలో తెలిసి తెలియక మనకు కావాలని ఏ తప్పు చేయం. ఒకవేళ పొరపాటున మనం చేస్తే వెంటనే క్షమాపణ అడుగుతాం దేవుడి దగ్గర. ఒకవేళ దేవుని దగ్గర మరి క్షమాపణ అడిగుంటే మనం మరి పాపం చేస్తుంటే మన ప్రభు దగ్గర ఏం చేద్దాం? ఒప్పుకొని ప్రభువా ఈ 2025 సంవత్సరంలో నీ మాట వినకుండా నేను ఎన్నో రకాలుగా నేను పాపంలో వెళ్ళిపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, మీ రక్తంతో నన్ను కడగండి. ఈ 2026 సంవత్సరంలో మీ మాట ప్రకారం నేను నడిచి పరిగెత్తుతాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని ప్రభు దగ్గర మనం తీర్మానం చేసుకునే వారిగా, ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. చూడండి ఆదికాండం 39:9 చూడండి ఒక మాట. ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు. ఎక్కడికి పరిగెత్తుతున్నాడు చూడండి. 39:9 ఆదికాండము. యోసేపుకి పాపం చేసే అవకాశం వచ్చింది. పాపాన్ని ఏం చేశాడు? వెంటనే అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. నేను దేవుని ఎదుట నేను ఈ పాపం ఇంత దుష్కరం చేయను అని. ప్రియమని దేవుని పెట్టారా? పారిపోయాడు. పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. మరి ఈ రోజున పాపాన్ని నువ్వు కూడా కోతి వల్ల పట్టుకొని ఉంటున్నావా? నేను పాపం చేయలేదు అని నువ్వంటే దేవుణ్ణి నువ్వేం చేసినట్లు? అబద్ధికునిగా చేసినట్లు. ప్రభు దగ్గర నీవు నేను మనందరం కూడా ఇక్కడ నిలబడతాను. నేను కూర్చోను, మీరు మనందరం కూడా ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ఈ 2026 ప్రభు నన్ను క్షమించండి. నిజంగా ఈ పరిగెత్తే విషయంలో నేను కొన్ని తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను.
ఈసారి నేను ఈ యొక్క తప్పు నేను ఎప్పుడు చెయ్యను ప్రభు అని ఒక చక్కని తీర్మానం కలిగి మనం ఏం చేయాలి, ముందుకు పరిగెత్తాలి. ఇది ఎన్నో అనుభవం? రెండో అనుభవం. మొట్టమొదటి అనుభవం ఏంటి? ప్రతి భారాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి, పరిగెత్తాలి. రెండోది ఏంటి? రెండో భారం పాపమును విడిచిపెట్టి పరిగెత్తాలి. మూడోది చూద్దాం, చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువు. 3:13. చాలు. ఇక్కడ చూసినట్లయితే మూడో అనుభవం, వెనకున్నది లక్ష్య పెట్టక మనం పరిగెత్తాలి. అందుకని ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 13వ వచనంలో, సహోదర నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి. ఏం చేయాలి? మొట్టమొదట మనది మొదట ఉన్నవి ఏం చేయాలి? వెనక ఉన్నవి. నేను పాత 2025లో ఎలా చేశాను అని మాటికి అదే తలుచుకుంటూ అలాగే ఉంటూ అదే పాపాన్ని గుర్తు చేసుకుంటూ ఉండొద్దు. నీ పాపాలన్నీ దేవుడు ఏం చేశాడు? వీపి వెనక్కే విసిరేసారు. అవి కనపడవు. నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర క్షమాపణ అడిగావో నీ పాపాలన్నీ కూడా ఆయన వీపు వెనక్కి వేసుకున్నాడు, సిలువ వెనక. ఇక అవి కనపడవు. అది పెద్ద గొయ్యి, అది పెద్దది. అందుకని అవి ఇక మనకు కనపడవు. ఇంకా నువ్వు పాత జీవితాన్ని మర్చిపో. పాత స్నేహాల్ని, పాత అనుభవాల్ని, పాత దేవునికి అయిష్టమైంది ఏదో చేసావు అవన్నీ మర్చిపో. నీవు, నీ కుటుంబం, నీ జీవితం, సంఘ జీవితం, దేవుని సన్నిధిలో ఉండే జీవితం, నీ పిల్లల జీవితాలు వీటి కోసం చూడు. అంతేగాని మన పాత ఇవన్నీ కూడా తలపోసుకుంటూ నాకు అలా జరిగింది, నాకు ఇలా అన్నారు, నన్ను ఇది చేశారు అయ్యొద్దు. ప్రియమైన బిడ్డారా, పాతవి మర్చిపోయి, ఇక్కడ ప్రభు అన్నారు వెనక ఉన్నది మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగరపడాలి. అంటే చూడండి, వెనక ఉన్నది లక్ష్య పెట్టక పరిగెత్తాలి. ప్రియమైన బిడ్డారా, చాలామంది కొన్ని ఏదన్నా ఒక పాపం చేసామనుకోండి, ఆ పాపాన్ని వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. ఇక అది వెంటాడుతూనే ఉంటుంది. 2030వ సంవత్సరం వచ్చినా సరే ఆ పాపం గుర్తుపక్కనే ఉంటుంది కదా. అవన్నీ ప్రభు వారు ఏమన్నారంటే, వెనక ఉన్నది లక్ష్య పెట్టొద్దిక, అటు విడిచిపెట్టు. ప్రభు వారు క్షమించేశాడు. ముందున్న వాటి కొరకు పరిగెత్తు. ప్రియమంది ఏమిటారా, దాని కొరకు ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 43. ఈ యెషయా గ్రంథం 43:18. చూడండి, మునపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలుచుకొని. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అర్థమైందండి? దేవుడు వద్దు అంటున్నాడు, విడిచిపెట్టాయి. జ్ఞాపకం ఉంచుకోవద్దు అసలుకే. దేవా, నీ చిత్తం ఏదైతే నా జీవితంలో జరిగింది అని దేవుని మీద భారం వేసి, అంతేగాని పాతవి గతించిపోయినాయి కాదు, పాతవి క్రొత్తమైంది. అందుకని పాత జీవితం పోయింది. 2026లోకి వచ్చేసాం. 2025 సంగతులకు మర్చిపో. 2026లో ప్రభు వైపు చూద్దాం, ముందుకు సాగుదాం. వెనకున్నది లక్ష్య పెట్టక మనం పరిగెత్తే వారిగా ఉందాం. ఇదే 43:25 కూడా చదువమ్మా. 25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను, ఆయనే నీ పాపాలన్నీ తుడిచివేస్తానంటే ఇంకెందుకు నీ పాపాలు గుర్తు చేసుకుంటావు? ఇంకా పదే ఎందుకు ఆ యొక్క పాపాన్ని గుర్తు చేసుకుంటావు? పాపాన్ని విడిచిపెట్టేయాలి కదా. చూడండి, ఇక్కడ ప్రియమంది ఏం పెట్టారా, అందుకని ప్రభు ఎంత స్పష్టంగా చెప్పొచ్చారు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తూర్చివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. నువ్వు నా దగ్గర చెప్పాను, దాన్ని కడిగేసా, అది మర్చిపో. పాతవి గుర్తు తెచ్చుకోమాక, విడిచిపెట్టేసి కొత్త వ్యక్తిగా మారిపో. పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారో వాళ్ళకి మారిపో.
నూతన మనసు, నూతన ఆత్మతో నువ్వు నింపబడి దేవుని సన్నిధిలో ముందుకు సాగు. అప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. అందుకని వెనక ఉన్నది లక్ష్య పెట్టగా పరిగెత్తాలి మనం. ఇది 3వ అనుభవం. మొట్టమొదటి అనుభవం ఏంటంటే ప్రతి భారమును తీసివేసుకొని పరిగెత్తాలి. రెండోది ఏంటి? పాపమును విడిచిపెట్టి పరిగెత్తాలి. 3వది ఏంటంటే వెనక ఉన్నది లక్ష్య పెట్టగా పరిగెత్తాలి. 4వ అనుభవం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇందాక చదివిన మాట మళ్ళీ ఒకసారి చదవండి అక్క. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారు ఇందాక మాట్లాడిన మాటలో మనం మరొకసారి చదువు. సహోదరుల, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్న వెనకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి. మన ముందు ఏముంది? ఆ దాని కొరకు మనం ఎగిరిపడాలి. ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి. వెనకున్నవి ఏం చేయాలి? మర్చిపోవాలి. ముందున్న వాటి ఏంటి? ఆ ముందున్నవి చాలామంది ఏం చేస్తారంటే ముందున్న వాటి కొరకు దేవుని యొక్క చిత్తాన్ని తెలియకుండా పరిగెత్తేవారిగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక మాట చూద్దాం. 2వ యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఇది చదివితే మనకు 9వ వచనం చూడండి. 9. ముందున్న వాటి కొరకు చాలా మంది ఏం చేస్తారంటే పరిగెత్తకుండా క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండక, దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరించేవాడు కాదా? దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే పరిగెత్తారో చూడండి. అందుకని ఇక్కడ ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. కింద మాట కూడా చదివితే, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందున్న వాటి కొరకు వేగరపడుచు పరిగెత్తాలి. మనం ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటాను, ఒక చాలా అద్భుతంగా రన్నింగ్ చేసే ఒక రన్నరు, ఆయన ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని కిలోమీటర్ల పరుగు పందెమైనా ఆయనే ముందు చూడట, ఆయనే ఫస్ట్ వచ్చేవాడు. కప్పు కొట్టేది ఆయనే. అయితే పక్క వాళ్ళు ఎలాగైనా సరే అతన్ని ఓడించాలి, ఎలాగైనా అన్ని ఎలాగ చేయాలి అనేది అర్థం కాక చాలా ఆలోచించి ఒక ఆలోచన చేశారు. ఏం చేశారంటే పక్కన పరిగెత్తే వ్యక్తికి ఒక మాట చెప్పారు. అతను స్పీడ్గా పరిగెత్తేటప్పుడు బంగారపు నాణ్యాలు ఉంటాయి కదా, ఆ నాణ్యాలు ఆయన ముందు విసరండి. అతను అటువైపు చూస్తాడు, చూసిన వెంటనే కొద్దిగా ఆగుతాడు, అప్పుడు మీరు ముందు పరిగెత్తన్నారు. నిజంగా అలాగే పరిగెత్తుంటే చాలా స్పీడ్గా ముందున్న వ్యక్తి పక్కన పాకెట్లో నుండి తీసి అతని ఎదురు కనపడేటట్టుగా ఇసుకుంటే వెళ్తాడు. ఎలాగని అబ్బా బంగారు కాయలు అని కొద్దిగా స్లో అవుతాడు. స్లో అయిన మరుక్షణం వెనకున్న వాళ్ళు ఏమయ్యారు? ఆయన గురి ఎక్కడ ఉంది? బంగారు కాయల మీద ఉంది. ఆ గురి, ఆ పందెం మీద నేను గెలవాలి అనే గురి పోయింది ఆయనకి. ఎక్కడుంది? దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుని వైపు చూస్తూ ఆయన రాజ్యం కొరకు పరిగెత్తే బిడ్డగా నీవు నేను ఉండాలి. అంతేగాని ఈ లోక సాపంగా వాటి కొరకు మనం పరిగెత్తకూడదు. ఇవన్నీ తాత్కాలికమైనవి, కొంతలో ఉండి అంతలో మాయపడే ఆవిరి వంటివి. ఇవి ఊరికినే కనపడుతుంటాయి, తర్వాత ఏమి ఉండవు. ఒక ఫిలింలో నేను చూశాను, రాజాది రాజా అని క్రైస్తవ సినిమాలో నేను చూస్తూ వచ్చాను. సాతాను క్రైస్తవుడికి దేవుడు నమ్ముకున్న బిడ్డని ఎట్టయినా సాతాను గుప్పెట్లో పెట్టుకోవాలని తనకి ఏది కోరితే అది ఇస్తుంటాడు సాతాను. బిల్డింగులు కావాలా బిల్డింగులు తీసుకో, డబ్బు కావాలా డబ్బు తీసుకో, బంగారం కావాలా బంగారం తీసుకో, కార్లు కావాలా కార్లు తీసుకో, నీకేది కావాలంటే అది తీసుకో, నీ ఇష్టం. ఎప్పుడైతే ఆయన అన్నీ తీసుకొని బాగా రాజులాగా తిరుగుతూ టీవీగా ఉన్న టైంలో ఎప్పుడైతే అతనికి మైండ్ ఒకలాగా అయిపోయి మళ్ళీ తర్వాత ప్రభులోకి వచ్చిన తర్వాత అయ్యో నేను నాకు ఏమి అసలు ప్రభు కావాలనగానే వెంటనే సాతాను ఇచ్చిన ఏం చేస్తుందో తెలుసా? ఒకటే
లాగేసుకుంటాం. ఇవన్నీ తాత్కాలికమైనవి, ఇవన్నీ మన శాశ్వతమైనవి కావు. మన నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికి ఆయన వైపు చూస్తూ పరిగెత్తాలి. అందుకని ఇక్కడ ప్రభువు ముందున్న వాటి కొరకు వేగరపడుచు పరిగెత్తాలి. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను ఆయన రాజ్యంలో నేను ఉండాలి, నేను ఆయన చూడాలి అనే ఉద్దేశంతో గురి కలిగి పరిగెత్తు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకొక మాట చూద్దాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చదవక. 12:2 ఇక్కడ చూసినట్లయితే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో ఎవరి వైపు చూడాలంటే మనం యేసు క్రీస్తు వైపు చూడాలి. నువ్వు ఆన్లైన్లో చూడొద్దు, యేసు వైపు చూడు. చాలామంది కూడా అదే చేస్తున్నారు. వాళ్ళని ఏదో చూసి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు, పడిపోతున్నారు. అలా వద్దు మనకి. యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. ఓ సహోదరుడు నన్ను అన్నాడు, అన్న నేను ఎప్పుడు నుండో కష్టపడుతున్నానన్నా, మరి నేను మాత్రం ఇలాగే ఉంటున్నాను, అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారు, అన్నీ సంపాదించుకున్నారన్నా, ఏంటన్నా ఏంటి ఈ పరిస్థితి, మరి ఎందుకని నాకు ఇలా ఏంటి, నాకే ఎందుకు ఈ కష్టం, నేను చిన్నప్పటి నుండి కష్టపడుతున్నాను, ఎంతో ఇబ్బంది పడుతున్నాను, అయినా నాకేమి రావట్లేదు. చల్లే తమ్ముడు ఒక పని చెయ్యి, విజయవాడ బస్టాండ్ దగ్గరికి వెళ్ళు. బస్టాండ్ దగ్గరికి వెళ్తే చాలామంది ఉంటారు, చెట్ల కింద బస్టాండ్లోని రేకుల చెట్ల కింద కూర్చొని ఉంటారు. మరి నువ్వేమో చక్కని బిల్డింగ్లో ఉన్నావు, చక్కని ఫ్యాన్ ఇచ్చాడు నీకు, చక్కని బండి ఇచ్చాడు నీకు, అయినా నువ్వు ఇంకా కావాలని కోరుకున్నావు కదా. నువ్వు లేనున్న చూడట్లేదే, నీకంటే నీకు ఉన్నత స్థితిలో ఉన్నదే, ఇంకా లేనున్న చూడు. అప్పుడు నీకేంటో తెలిసింది, నేను ఏ స్థితిలో ఉంచాడు దేవుడు అంటే. అవునన్నా అంటాడు. అంటే అర్థమైతే మీకు ప్రియమైన దేని పెట్టారా, ఎప్పుడు మనం ఉన్నోళ్ళ స్థితినే చూసుకొని ఏంటి నా స్థితి అనుకుంటాం. కాదు, నీకంటే లేనివాళ్ళ స్థితి చూడు, ఇల్లు కూడా లేనివాళ్ళ స్థితి చూడు. చెట్టు కింద ఉండి తినడానికి ఒక పూట లేక ఎంత బాధపడుతుంటారు, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఎంత బాధపడుతున్నారు. మరి మనకన్నీ దేవుడు సమృద్ధిగా ఇస్తే ప్రభు వైపు చూడకుండా మనం ఏం చేస్తాం, ఆనవైపు ఎడవైపు చూస్తుంటాం. అందుకని అలా చూడొద్దని ప్రభు ఇక్కడ ఏమన్నారంటే, యేసు గురి కలిగి పరిగెత్తు. యేసు వైపు గురి కలుగు, మనుషుల వైపు చూడొద్దు. చాలామంది నేను డిజిటల్ ఇప్పుడు అంతా కూడా ఒక స్పెషల్ సంఘాలు వచ్చేసినాయి. ఎలాగో తెలుసా, పెద్ద స్క్రీన్ పెడుతున్నాడు, స్క్రీన్ పెట్టి ఆయన ఎక్కడో హైదరాబాద్లో చెప్తున్నాడు, అక్కడ చెప్తుంటే ఇక్కడ కూర్చొని అబ్బా నామే 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 అలే అంటే వాళ్ళ కించపరచాలి. నేను అనట్లా, ఎందుకో తెలుసా, దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధత నిజంగా అక్కడ ఆ బ్రదర్ ఎక్కడో చెప్తుంటే వాళ్ళు ఇక్కడ, అంటే వాళ్ళు అక్కడ అమ్మని పెడితే ఇక్కడ కడుపు నిండిద్దా, వాళ్ళు అక్కడ అన్న బల్లెత్తుంటాడు, వీళ్ళు తీసుకుంటారా, తీసుకోరు. అలా అయిపోయింది ఈరోజు. ప్రియమంది ఏమంటారు, అలాంటిది వద్దు. దేవుని సన్నిధిలో మీకు మొన్న కూడా చెప్పాను, దేవుడు 3 విషయాల్లో దేవుడు మన ఆదుకుంటాడు. పుట్టినప్పుడు, నీ పెళ్ళప్పుడు, చనిపోయినప్పుడు. సంఘం ఎప్పుడు నీ ప్రక్కన ఉండేది. ఈ 3 సందర్భాలు ఎప్పుడు ఉంటుంది. అందుకని సంఘాన్ని విడిచిపెట్టక, సంఘాన్ని ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటుంది. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఏదొచ్చినా యేసు వైపు చూడు. ఎవరి వైపు చూడాలి, యేసు వైపు చూడు. యేసే చూసుకుంటాడు. నిజంగా ప్రవీణ్ అన్న చనిపోయాడు, కానీ అన్న చెప్తాడు నా రాజు అంటాడు. అసలు ఎంత చక్కగా బోధిస్తాడు. నా రాజు, నా రాజ్యం అంటాడు, నా దేవుడు అని ఎంత సంతోషంగా పొగుడుతుంటాడు యేసు ప్రభుని. మనమేమో ప్రక్కన వాళ్ళు కూడా చెప్పడానికి కూడా కొంత సందేహిస్తుంటాం కదా. మనం ఎవరి వైపు చూడాలట, యేసు వైపు చూడాలి. అలాగే ఇంకో మాట చూడండి, ఇదే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 వచ్చిన చూడండి. ఫిలిప్పీలు 3:14 చూడండి.
ఇక్కడ చూసారా 14వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నారు. మరొకసారి చదవక, ఇది మనం చేయాల్సిన పని. ఇక్కడ క్రీస్తు యేసును దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని, ఆయన నీతి కిరీటం, ఆయన కిరీటాన్ని పొందాలి. మనం ఆ కిరీటాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? గురి యొద్దకు పరిగెత్తాలి. వారు పరిగెత్తేటప్పుడు ఎన్నో రకాలైన పరిస్థితులు వస్తుంటాయి. అటువైపు చూడమాక, యేసు వైపు చూడు, విశ్వాసంతో పరిగెత్తు, దేవుడు నీకు ఆ గోల్ని నువ్వు సాధిస్తావు. అందుకని ఇక్కడ ప్రభువు కూడా అదే అన్నారు, క్రీస్తు యేసును దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకు పరిగెత్తాలి మనం. అదే పిలుపు రాసిన పత్రిక 3:12 చదువుక. ఇక్కడ చూసారా, ఇంతవరకు నేను గెలిచి మరి చదవక 3:12 దాన్ని పట్టుకోవాలని పరిగెత్తున్నాడు అపోస్తలుడు పౌలు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు గారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే మనం అసలుకి ఎంత ధైర్యం పడతామంటే, నిజంగా ఆయన రోమిల ఇంటి కూడా ఆయన అన్నీ విడిచిపెట్టాడు. ఆయన క్రైస్తవులు నమ్ముకున్న ప్రతి వ్యక్తిని ఆయన కొట్టి హింసించేవాడు, ఎన్నో బాధలు పెట్టేవాడు. ఒకరోజు ప్రభువారు ఆయన దర్శించి ఒక ప్రకాశమైన వెలుగు ఆయన మీద కళ్ళకు కొట్టగానే ఏమైంది? కళ్ళు కమ్మిపోయాయి. వెంటనే అప్పుడు అంటున్నాడు కదా, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరో ప్రభువా నేను హింసించడానికంటే? నువ్వు నా బిడ్డను హింసిస్తే నన్ను హింసించినట్లు కాదా? దేవుని బిడ్డ జోలికి వెళ్ళకూడదండి, పొరపాటున వెళ్ళకూడదు. వెళ్ళాము అంటే మనం ఎవరిని హింసించినట్లట? దేవుడిని హింసించినట్ల. నువ్వు నా బిడ్డల జోలికి వెళ్ళావు, నా జోలికి వచ్చినట్టు కాదా అంటే, అయ్యో ప్రభువా అని నాకు. నువ్వు వెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోగలడు వస్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఆయనతో చెప్తాడు. వెంటనే అపోస్తలుడైన సౌలు ఏమన్నాడండి ఆ యొక్క ప్రవక్తతో? ఇప్పుడే నేను బాప్తీసం తీసుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరం అంటే? లేదు అని బాప్తీసం వెంటనే తీసుకున్నాడా లేదా? వెంటనే తీసుకున్నాడు. ప్రభువు వెంటనే సంపూర్ణంగా నమ్మాడు. అది మొదలుకొని లాస్ట్ వరకు కూడా, ఆయన ప్రాణపోయేంత వరకు కూడా ప్రభుని విడిచిపెట్టాల. ఒకసారి ఎన్నోసార్లు ఆయన కొట్టి పడేశారు, ఎన్నోసార్లు ఆయన దెబ్బలు తిన్నాడు, చచ్చిపోయినని వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు సువార్త చెప్తుంటే సముద్రంలో ఒక రోజంతా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, ఎన్నో రకాలైన కష్టాలు ఇబ్బందులు పడుతూ వచ్చాడు. కానీ యేసు ప్రభుని ప్రకటించడం మానలేదు, ఆయన్ని గురించి ప్రకటించడం కానీ ఆయన వైపు పరిగెత్తడం కానీ మానలేదు. ఆయన అలాగే ఉన్నాడు. ఒకరోజు రోమిలు పట్టుకొని నువ్వు యేసు ప్రభుని అందరికీ చెప్తూ ప్రకటిస్తున్నావు, నువ్వు అందువల్ల నీకు శిక్ష వేస్తాము, నీకు మరణశిక్ష వేస్తామంటే, అలాగే మరణశిక్ష ఏంటి పర్లేదు, యేసు ప్రభు నువ్వు దేవుడు కాదని ఒప్పుకుంటే నేను విడిచిపెడతాను. ఒకవేళ యేసు ప్రభు దేవుడు అని నువ్వు అంటే నీకు ప్రాణం తీసేస్తావంటే, లేదు యేసు ప్రభు నా దేవుడు, ఆయన కొరకే నేను బ్రతుకుతున్నాను అని అంటే చర్లని నీకు శిక్ష వేస్తున్నావు అంటే ఓకే అని నాదొక మనం ఉంది, ఆ మనం ప్రకారం చేయను. ప్రజలందరిని పిలవండి, సమాజం వారందరూ పిలిచి వాళ్ళందరి ముందు నా తల తీసేయండి. అందరిని పిలుస్తారు. క్రికెట్ గ్రౌండ్ ఎట్ట ఉంటుంది అట్ట అందరు ప్రజలందరూ చుట్టూ గుమ్ముతాడు. ఒక మొద్దుని తీసుకొచ్చి ఎదరబెట్టారు. పెట్టిన తర్వాత ఒకే ఒక మాట చెప్తాడు, అందరికి సువార్త ప్రకటిస్తాడు. ఇదిగో నేను క్రీస్తు కొరకు నా ప్రాణం పెడుతున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నట్లుగా దేవుని సువార్త ప్రకటించి ఆయన తీసుకెళ్ళి, ఆయన ఇష్టపూర్వకంగా తల తీసుకెళ్ళి ఆ మొద్దు మీద అలా పెడతాడు. ఒకే ఒక్క లేతతో తల తెగి అవతల పడిపోతుంది. ఆ రక్తం అంతా మీద సిద్ధపడుతుంది. అపోస్తలుడైన పౌలు చరిత్ర మామూలు చరిత్ర కాదు. మనం అనుకుంటాము అపోస్తలుడు పౌలు అంటే ఏంటనుకున్నాం, కానీ ఆయన మనకు ప్రభు కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసుకువచ్చాడు, హతసాక్షి అయ్యాడు. ఆయన రక్తము ద్వారా చాలామంది ఆ రోజుల్లో రక్షణ పొందుతూ వచ్చారు.
ప్రియమైన బిడ్డలారా, ఈ బైబిల్ రావడానికి మన దగ్గర రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగం ఉంది దీని వెనక. ఈ బైబిల్ మనం చదవాలి ప్రతినిత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం మర్చిపోకూడదు. ఎవరి వైపు చూడాలట? యేసు వైపు చూసి పరిగెత్తాలి. ఇప్పుడు వరకు 5 అనుభవాలు చూసాం, ఇంకా 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, ప్రతి భారమును తీసివేసుకొని పరిగెత్తాలి. రెండోది, పాపమును విడిచిపెట్టి పరిగెత్తాలి. మూడోది, వెనకున్నది విడిచి లక్ష్య పెట్టక పరిగెత్తాలి. నాలుగోది, ముందున్న వాటి కొరకు వేగరపడుచు పరిగెత్తాలి. ఐదోది, యేసు గురి కలిగి పరిగెత్తాలి. 6వ చూద్దాం చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి రాసిన పత్రిక ఆ మాట చూద్దాం చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం. 4:7. అనుగ్రహించు. చూసారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటూ వచ్చాం. 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టి, విశ్వాసమును కాపాడుకుంటుంది. విశ్వాసము కాపాడుకొని పరిగెత్తాలి. నీ విశ్వాసానికి ఏది ఆటంకం రాకూడదు, పరిగెత్తుతూ ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, విశ్వాసాన్ని కాపాడుకొని నేను పరిగెత్తుతున్నాను. ఆయన మీద నమ్మకాన్ని నేను విడిచిపెట్టట్లా. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, ఈకు వచ్చిందనో అని విడిచిపెట్టట్లా. ఆయన విశ్వాసంతో నేను పరిగెత్తుతున్నాను అని ఇక్కడ ఏమన్నాడు చూడండి, చక్కని మాట. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారందరికీ అనుగ్రహించండి. ఎవరైతే అపోస్తలుడైన పౌలు వలె పరిగెత్తుతారో, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, వారందరికీ ఏముందట? నీతి కిరీటం ఇస్తాడు. ఈ లోక సంబంధమైంది కాదది. ఈ లోక సంబంధంలో పదవి వచ్చిందంటే ఒక 5 సంవత్సరాలు ఉంటే తర్వాత ఇంకెవరు నీకు నమస్కారం కూడా పెట్టరు, పక్కన నుండి వెళ్ళిపోతుంటారు. ఫస్ట్లోనేమో నీకు నమస్కారం పెట్టరు, సార్ 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 అని తిరుగుతుంటారు, ప్రెసిడెంట్ గారు అని తిరుగుతుంటారు. అది దాని తర్వాత నమస్తే అయ్యా వద్దనాలని పక్కకి వెళ్ళిపోతారు. అలాంటి కిరీటం కాదు ఇచ్చేది, నిత్యము ఉండే కిరీటం. నీకు ఆ యొక్క గొప్ప ఘనత ఇస్తాడు దేవుడు. ఎప్పుడంటే విశ్వాసాన్ని కాపాడుకొని పరిగెత్తాలి. ఆ తీర్మానం కలిగి ఉండి దేవుని సన్నిధిలో బల్లగా చేయాలని ప్రభు పెట్ట నేను మనం చేస్తున్నాను. లాస్ట్ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం చూడండి. 7వ అధ్యాయము 19వ వచనం. 7:19. శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట నిరీక్షణతో పరిగెత్తాలి. నిరీక్షణ, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని నేను వెళతాను, నా కుటుంబాన్ని తీసుకెళ్తాను అనే నిరీక్షణ నీలో ఉండాలి. ఆ నమ్మకం నీలో ఉండాలి. అలా పరిగెత్తాలి తప్ప ఏదో మనం నామకర్త క్రైస్తవులుగా ఉండొద్దండి. ప్రియమైన దేవుడా, ప్రభు కొరకు పరిగెత్తడానికి ప్రయత్నించదు. 2026లో నూతన సంవత్సరంలో మనం తీసుకునే తీర్మానాలు ఏంటంటే, దేవుడిచ్చే గొప్ప తీర్మానం ఏంటంటే, ఈ 2026వ సంవత్సరంలో మనం ఎలా పరిగెత్తాలి అని ప్రభు మనకు నేర్పుతూ వస్తున్నాడు. ఈ సంవత్సరంలో మన తర్వాత జీవితాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలి. ప్రభు వైపు చూడాలి. మన పరుగులో మన ప్రభు చెప్పిన మార్గాన్ని అనుసరించి నడిస్తే మనకు ఎక్కడ ఏ లోటు ఉండదండి. ప్రభు అన్నీ మనకు సమృద్ధి అనుగ్రహిస్తాడు. ఆయన అన్నాడు కదా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అసలు ఈ భూలోకంలో పేదలు అనేవాళ్ళే ఉండరాడు ఆయన మాట ప్రకారం నడిస్తే. ఎందుకు పేదలు ఉన్నారు అంటే ఆయన మాట ప్రకారం నడవట్లేదు. ఊరికినే మనం ఉదాహరణ తీసుకుందాం. ఒక వృక్ష బ్రదర్ తొక్కుతున్నాడు అనుకోండి, ఒక సాయంత్రం దాకా తొక్కితే 500 వస్తాయి. 500 తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మంచి డ్రింక్ చేసి మంచి దమ్ము బిర్యానీ తింటాడు. దమ్ము బిర్యానీ తినేస్తే 500 అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున ఏమైంది?
మళ్ళీ మామూలే. అర్థమైందండి? ఇంకెక్కడ ఉంటాయి డబ్బులు? ప్రేమ అసలు ప్రభు అన్నాడు, నా మాట ప్రకారం మీరు నడిస్తే అసలు ఈ భూలోకంలో పేదలు అనేవాళ్ళు ఉంటారు. పేదలు అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు దేవుడి మాట వినట్లేదని. దేవుని మాట వింటే నువ్వు పేదవాడు కాదు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడే ఎప్పుడు. అందుకని ప్రభు వారు ఇక్కడ ఈ 2026 సంవత్సరంలో తీర్మానం కలిగి ఉందాం. ప్రభువా, నేను ఈ తీర్మానం తీసుకొని ఆ బలలో చేయవేస్తున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయి. అవును ప్రభువా, నీ వైపు చూస్తాను, నీ వైపు చూసి పరిగెత్తుతానని మనం తీర్మానం కలిగి పరిగెత్తాలి. ఒకసారి రిపీట్ చేసుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. మొట్టమొదట ప్రతి భారమును తీసివేసుకొని పరిగెత్తాలి కదా. మరి ఆ భారాన్ని తీసుకుంటానని ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి. రెండోది, పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి. మనలో ఉన్న ఏ పాపమైనా సరే 2025 సంవత్సరంలో విడిచిపెట్టలేక ఇక 2026లో మనలో ఒక పాపం ఉండకూడదు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన దగ్గరికి పరిగెత్తాలి. మూడోది, వెనక ఉన్నది లక్ష్య పెట్టకుండా పరిగెత్తాలి. వెనక ఉన్న వైపు చూడొద్దు, విడిచిపెట్టేసేయి. మన జీవితంలో కష్టాలు రాని, నష్టాలు రాని, ఇబ్బందులు రాని, అవి వదిలేసాక ఇక ఈ సంవత్సరం 2026 సంవత్సరం ప్రభు వైపు చూడు. ప్రభు నీ ఇష్టం, ఏం జాతో చేసుకో, నేను నీ వైపే వస్తా, నీ కోసమే వస్తా, నీ రాజ్యానికి వస్తా, నిరీక్షణతో నేను పరిగెత్తాను. ప్రభు దగ్గర వైపు చూడాలి. తర్వాత నాలుగోది, ముందున్న వాటి కొరకే పరిగెత్తాలి. ఐదోది, యేసు గురి కలిగి పరిగెత్తాలి. మన గురి ఎవరి వైపు ఉండాలి? యేసు వైపు ఉండాలి. ఆరోది, విశ్వాసంతో పరిగెత్తాలి. ఏడోది, నిరీక్షణతో, నేను దేవుడి రాజ్యానికి వెళ్తానని నిరీక్షణతో. అందుకని మనం ఎప్పుడు ఆరాధన చేసినా సరే, ప్రభా నేను నీతో పాటు పరలోక రాజ్యం ఉంటాను, నిరీక్షణ నాకు ఇచ్చారు, నేను ఉంటాను అనే నమ్మకం నీకు కలగాలి. నీకు కలగకపోతే మరి ఇక నువ్వు ఎలాగెళ్తావు? ఆ నిరీక్షణ నీకు ఉండాలి. ఆయనతో పరిగెత్తాలి. నీ కుటుంబాన్ని తీసుకెళ్ళి ప్రియమంది ఏం పెట్టారా, యేసు వైపు చూసి పరిగెత్తాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తున్నాను. మరి ఈ రోజున నీవు కూడా ప్రభు వైపు చూస్తావా? ఈ 2020 సంవత్సరంలో నీ పరుగు ఎలా ఉంది? భారాన్ని ఇంకా మోస్తావా? ప్రభు దగ్గర విడిచిపెడతావా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని మనం మనలో చేయగలం. ఒకసారి మోకరించండి. దేవుడు ఇచ్చిన వాక్యము దేవుడు దీవించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్.